మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రమేష్ గారు, బావా రైతులు తల తాకట్టు పట్టి మందులు స్ప్రే చేస్తున్నారు. గతంలో హుందాతనం ఉన్న రాజకీయాలు, ఇప్పుడు కక్షపూరిత రాజకీయాలు. కృష్ణకుమార్ గారు, నిజమే అన్న. అందుకే నేను చాలా కామెంట్లు వచ్చాయి, నేను ఏది చదవదలుచుకుని కొన్ని ముఖ్యమైన కామెంట్లు ఎవరిని నొప్పించినవి, ఎవరివి అది ఎందుకంటే అభిమానులు ఉంటారు కాబట్టి ద బెస్ట్ కామెంట్స్ మాత్రం చదువుతున్నాను. ఇవాళ రమేష్ గారు పెట్టారు, బావా రైతులు తల తాకట్టి పెట్టి మందులు స్ప్రే చేస్తున్నారు. ఇవాళ చాలామంది అడిగారు నాకు ధరలు ఎప్పుడు పెరుగుతాయని. అందరితో ఒకటే మాట చెప్పాను. ఇవాళ ఒక అన్నదాత వల్ల ఢిల్లీ పార్టీ ఠాకూర్తో కూడా ఫోన్లో మాట్లాడాను. జూన్ 15-10 లోపల మేము రావచ్చని ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో 200 నుంచి 400. ఢిల్లీ మార్కెట్ డిమాండ్ వచ్చే వరకు టమోటా ధరలు పెరగడానికి అవకాశం తక్కువ ఉంటుంది. మనకు చందపట్టణం ఎలాగో ఉత్తర భారతంలో ఢిల్లీ అలాగా, అయితే ఢిల్లీలో ప్రస్తుతం లోకల్ టమాటాలు ఉన్నాయి 200 నుంచి 400 అన్నారు. అయితే మీకు అది గుర్తుండి నిన్న ఒక అన్నదాత చెప్పారు, పాత తోటలు అయిపోయినా కూడా దానికి తగ్గట్టుగా కొత్త తోటలు కూడా ఉన్నాయి కాబట్టి దిగుమతి ఏమాత్రం తగ్గదన్నారు. ఏదేమైనా ఈ సంవత్సరం అన్నా రోజులు వారాల వాయిదా వేసుకుంటున్నాం కానీ మంచి రోజులు రావడం లేదు. ఆ మంచి రోజులు త్వరగా రావాలని అందరం భగవంతుని ప్రార్థిద్దాం. ఇక మనం మరొక ఆవిడ పరిశీలిస్తే, ఇక మంజునాథ్ రెడ్డి గారు, మేలో ఎప్పుడో 5 సంవత్సరాలు ఒక్కసారి రేటు వస్తుంది. జూన్ 15 పైన 100% స్టార్ట్ అవుతుంది, డిమాండ్ ఉంటుంది. మామూలుగా మే నెలలో 5 సంవత్సరాలు ఒకసారి ధర వస్తుంది. జూన్ 15 పైన ఖచ్చితంగా 100% టమాటా డిమాండ్ స్టార్ట్ అవుతుందన్న ఆశాభావాన్ని రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారు. దిగుమతి పెరిగేదే కానీ తగ్గదు ఆది గారు, నిజం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, రవిరెడ్డి గారు, కోలార్ నాటి 235 రూపాయలు టాప్ కేఎన్ఎన్ మార్కెట్లో. ఇంకా సిఎంఆర్లో కూడా 230 నుంచి 250 ఉంటుంది. బట్ ఎంపీఎల్లో బిగ్ రేట్ 220 రూపాయలు. వాట్ ఏ చీటింగ్ సయ్యద్ గారు, మీరు కోలార్ రేట్స్ కూడా పెట్టాలి. గతంలో అన్ని మాట ధరలు చెప్పేవాడినన్నా, ఇప్పుడైతే అది ఇక్కడ గొంగులు అక్కడే ఉంది, పెద్దగా ధరలో మార్పు లేదు. అందుకే నేను అన్ని మాట ధరలు చెప్పడం లేదు. అయితే మీరు కోలార్ ప్రస్తావించారు, మీకు చెప్పాల్సిన పని లేదు. కోలాలో కూడా టమాటాలు 60 రూపాయల నుంచి ఉన్నాయి ఆరంభ ధరలు. గోళీలు అయితే నో సేల్ పడ్డాయి. టాప్ అండ్ టాప్ 200 నుంచి 230 రూపాయలు చిన్న బాక్సులే. బట్ అవన్నీ 4 రోజుల ప్రయాణానికి తట్టుకుని నిలబడే ఎక్స్పోర్ట్ క్వాలిటీలు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, శ్రీ మంజునాథ్ గారు, ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, గ్రో మోర్ టమోటాస్, డోంట్ ఈట్ రైస్, ఓన్లీ ఈట్ టమోటా. రేట్స్ పెరుగుతుంది, వెయిట్. మన పక్క ప్లాంటేషన్ భారీగా జరిగిందని చెప్పి అందరూ టమాటాలు పండించండి, బియ్యం తినద్దండి, టమోటాలే తినండి, అందరూ ఇలా భారీగా ప్లాంటేషన్ చేస్తే రేటు పెరుగుతుంది. ఎదురు చూడండి అని శ్రీ మంజునాథ్ గారు, వడ్డేపల్లి, ఆయన స్వస్థలం కర్ణాటక రాష్ట్రం వడ్డేపల్లి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ప్రో 600, 700 పెద్ద బాస్ రేట్ ఎప్పుడు వింటాము? తెలుగు టెక్ గారు, ఇంకా సమయం ఉందన్న వింటాం ఈ సంవత్సరంలో, బట్ సుదూరం, ఇంకా చాలా సమయం ఉంది. మొత్తం మీద చెప్పాలి సార్, టమోటా ప్లాంటేషన్ ఇష్టంగా కాదు కసిగా చేశారు ఇవాళ ఈసారి ప్లాంటేషన్. సురక్ష హాస్పిటల్ నవీన్ గారు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కరోనా సమయంలో ఆయన ఫేమస్ డాక్టరు. ఆయన 30 ఎకరాలు, 20 నుంచి 30 ఎకరాల వరకు టమాటా ప్లాంటేషన్ చేశారు. సెకండ్ పురి కడుతున్నారు ఇప్పుడు ఆయన తోటది. సన్నీ గారు, ఇప్పుడు చెత్త రాజకీయాలు, ప్రజల మధ్య విద్వేషాలు రేపుతూ సంపాదించుకుంటున్నారు, ఇది ఇప్పటి రాజకీయం. ఎస్, ప్రతిధ్వని సినిమాలో పరిశుభ్రతగా డైలాగ్ ఉంది, రా అంటే రాక్షసుడిగా, జా అంటే జనానికి, కీ అంటే కీచకుడిగా, ఎం అంటే యంత్రాంగం, రాజకీయం రాక్షసుడిగా, ఆ అంటే రాక్షసుడు, జా అంటే జనం, కీ అంటే కీడు, ఎం అంటే యంత్రాంగం. రాక్షసులుగా జనానికి కీడి చూసే యంత్రాంగం రాజకీయం. రా అంటే రాక్షసుడు, జా అంటే జనానికి, కీ అంటే కీడి చూసి, ఎం అంటే యంత్రాంగం. ఇక బసవరెడ్డి గారు, సయ్యద్ బాయ్, మీరు చెప్పింది వాస్తవం. 2025 హెవీ ప్లాంటేషన్, బట్ 2023 డిమాండ్ ఇయర్, 2020 డైమండ్ ఇయర్, 2024 గోల్డెన్ ఇయర్. వీ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ సిల్వర్ ఇయర్
2025 వజ్రమైపోయింది, స్వర్ణమైపోయింది, కనీసం వెండైనా ఈ సంవత్సరం. అలా అని మీరు అనుకుంటున్నారు ఏమీ జరగదని రాఘవేంద్ర గారు రిప్లై ఇచ్చారు. లెటస్ వెయిట్ సీ ఫర్ 40 days, 40 రోజుల తర్వాత చూడండి నేను అన్నది జరుగుతుందని బసవరెడ్డి గారు రిప్లై ఇచ్చారు. మీరు అన్నట్టుగా జరుగుతుంది, జరగవచ్చు కూడా, అది పెద్ద విషయం కాదు. కానీ సంవత్సరం మొత్తం దాన్ని ఆపాదించలేము, అన్వయించను లేము. 40 రోజులు దిగుమతి తగ్గదు. అది గారు ఒక అన్నదాత కామెంట్ పెట్టారు, జూన్ 10న 1500 బాక్స్ పక్కా అని చెప్పి. అన్నదాతకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఇలాంటి కామెంట్లు మాత్రం పెట్టద్దండి, ఇది హాస్యాస్పదంగా ఉంటుంది. ప్లీజ్ ఇలాంటి అర్థం పడతలు కామెంట్లు మాత్రం దయచేసి పెట్టద్దండి. సయ్యద్ అన్న, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు పూర్తిగా టమోటాలు నాటి వేశారు. 1 ఎకరా నాటేది 4 ఎకరాలు, 5 ఎకరాలు నాటిస్తూ ఉంటే ఇంకా ఎక్కడ టమోటాలు అమ్ముతారు? రాజీవ్ గాంధీకి కన్నింగ్ పాలిటిక్స్ చేత కాదు, అందుకే ఎక్కువ కాలం ఆయన లేరు. అలాగే ఎన్టీఆర్ కూడా. ఇందులో ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాస్ గివెన్, రాజీవ్ హాస్ టేకెన్ క్రెడిట్. ఉషా గారు, అమ్మ రాజీవ్ గాంధీ గారు ఇవ్వలేని డబ్బులు గవర్నమెంట్ ఇచ్చింది, కానీ ఆయన ఇచ్చినట్లు ఆయన ప్రభుత్వం ద్వారా ఇచ్చినట్లు ఆయన ఎక్కడా చెప్పుకోలేదు. వాజ్పేయి గారే చెప్పారు. ఈ మధ్య మీరు చూస్తూ ఉంటారు, గతంలో ఒక ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిన మాటలు, నా రేషన్ తింటూ, నా రోడ్ల పైన తిరుగుతూ, నా కరెంటు వాడుకుంటూ నాకు ఓట్లు వేయాలని. అది ఈనాటి రాజకీయ నాయకుల ప్రవర్తన, వ్యవహార శైలి, మాట తీరు. కానీ ఆ కాలం, ఆ రోజులు వేరు. ఏదేమైనా రమేష్ గారు పొంగనూరు బావమరిది కామెంట్ పెట్టారు, రైతులు తల తాకట్టు పెట్టి మందులు స్ప్రే చేస్తున్నారని. మళ్ళీ చెబుతున్నాను, ఎక్కువ ఖర్చులు పెట్టద్దండి, మితంగా ఖర్చులు పెట్టండి. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. రేపే అన్నగారి జయంతి. ఆ మహనీయుడికి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమునికి, తెలుగు తల్లి ముద్దుబిడ్డకు, నటరత్న, ప్రజారత్న, స్వర్గీయ నందమూరి తారకరామునికి జయంతి నివాళిని సమర్పించుకుంటూ, పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్న ఎన్టీఆర్ సదా స్మరామి. భవదీయుడు సయ్యద్ షహతాజ్.